మల్లన్న సాగర్ కు ప్రతిపక్షాలు వివాదం చేస్తున్నాయన్నారు ప్రాజెక్టు సాధన సమితి నేతలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొందరు త్యాగాలు చేయక తప్పదన్నారు. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని రైతులకు సూచించారు. ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు నేతలు. మల్లన్న సాగర్ సాధన సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ కళాభవన్లో సభ జరుగుతోంది. మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల రైతులు ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. మంచిగా కాపాడినట్టయితే, భూగర్భ జలాలను సమృద్ధి చేసినట్టయితే, చెరువులను కూడా మీరు గొలుసు చెరువులను మంచిగా కాపాడి ఉన్నట్టయితే ఇవాళ రైతులకి గోస ఉండేదా? ఈ ఆత్మహత్యల పాలు అయ్యే వాళ్ళ ఇవాళ ఈ రకమైన మల్లన్న సాగర్ లాంటి కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి నిర్మించుకోవాల్సిన ఆ దౌర్భాగ్య పరిస్థితి మనకు ఎందుకు వచ్చేది? కాబట్టి దీనికి ఎవరు కారణము అనంటే ఇక్కడ పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీలే కారణం. ఇవాళ కూడా అడ్డుపడుతున్నది వాళ్లే. సో నేను మీ ద్వారా ఇవాళ మీడియా ద్వారా మల్లన్న సాగర్ రైతులకు కూడా నా మనవి ఏంటంటే, తప్పకుండా మీ కోరికలను మీరు సాధించుకోవచ్చు. కానీ ప్రతిపక్షాల ఉచ్చులో పడి మళ్లీ దీన్ని అంతా కూడా గందరగోళంగా చేసుకోకుండా మీరు ప్రభుత్వంతోని మీకేం కావాలి, ఇవాళ చట్టంలో ఉన్నదేంది, మీకున్న జీవో 123 ద్వారా మీరు ఏం సాధించుకుంటున్నారు, మీకేమైనా అసంతృప్తి ఉన్నట్టయితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి ముందు పెట్టండి. మీరంతా కూడా తెలంగాణ బిడ్డలు. తెలంగాణకు టీఆర్ఎస్ కు ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళు ఇవాళ ప్రజల్ని వేర్వేరుగా చూడడం లేదు ప్రభుత్వం. కాకుంటే మొత్తం తెలంగాణ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ 3 జిల్లాల రైతాంగాన్ని వాళ్ళ అవసరాలను ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని చిన్న త్యాగాలకు సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. అవకాశము, అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఈ రోజు మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పి రైతులను రెచ్చగొడుతూ రైతులకు మేలు జరిగేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు పోకుండా అడుగడుగున అడ్డుపడుతూ వాళ్ళు చల్లుతున్నటువంటి విషయాన్ని చూసి గత 2 నెలలుగా మనము చూసి పేపర్లో చూసి అవి చూసి ఇక మనం ఊరుకుంటే లాభం లేదు. గవర్నమెంట్ చేసేది ఎవరి కొరకు కాదు, మన కొరకు. మల్లన్న సాగర్ కంప్లీట్ అయితే ప్రత్యక్షంగా లాభపడేది ఎవరు? మనమే కదా. మరి మనం నోరు తెరిచి మనం అడగకపోతే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటే మనం ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా అవసరం పడితే ఉద్యమాలు చేయడానికి కానీ దేనికైనా సరే సిద్ధంగా ఉండి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తుంటే మీ వెనక మేము అందరం ప్రజలమున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పడానికి మనందరం ఇక్కడికి వచ్చామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈలోగా మన తెలంగాణ వచ్చింది, సోయిన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇమ్మీడియట్ గా మనం రిజర్వాయర్లు పెట్టుకోగలిగినాం. ఆ పెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు మల్లన్న సాగర్ రిజర్వాయర్, అదేవిధంగా కొండపోచమ్మ రిజర్వాయర్, ఇంతకుముందు పాములపడత అంటుంటుంది. ఆ విధంగా ఎన్నో రిజర్వాయర్లను మనం పెంచుకొని మనం ఆ ప్రకారంగా మనము ప్రాజెక్ట్ ని రీడిజైనింగ్ చేసుకొని ముందుకెళ్తున్న దశలో మనకు ఈ భూ సమస్య అంటే దాన్ని ఇంతకుముందు మనం ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ చట్టం ప్రకారంగానే మనం భూమిని తీసుకునే వాళ్ళం. అందులో మేము ప్రధానంగా నేను 35 సంవత్సరాలు నేను మన ప్రాజెక్టులో పనిచేసిన తర్వాత తెలుసుకునేది ఏంటంటే, చట్టం ఏం చెప్తుంది, ఏదన్నా ప్రాజెక్టుకు మీరు టెండర్ విలువాలంటే మొట్టమొదట భూసేకరణ జరిగి ఉండాలి. ఈలోగా మన తెలంగాణ వచ్చింది. సహాయపడుతుందో అప్పుడే వాళ్ళ పిల్లలు వ్యవసాయం నుంచి బయటకు వచ్చారు. తెలంగాణలో జరగకపోవడం వల్ల ఇప్పటికీ ఇంకా మన తరము మన తర్వాత తరం కూడా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. ఇప్పుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు లేదా వాళ్ళ పేరెంట్స్ ఉద్యోగాలు చేసి వాళ్ళు చదివించిన వాళ్ళు కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్, చాలా మంది 80% ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే. ఎక్కడ ఊర్ల నుంచి వచ్చారు? ఏ ఊర్లలో అయితే వ్యవసాయం లాభసాటిగా ఉందో ఆ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ రైతులే వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలిగారు, ఫీజులు కట్టగలిగారు. అండ్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఒక సమాజంలో ఒక మంచి అంతస్తులో ఉన్నారు, అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయ్యారు. మరి మన తెలంగాణ సమాజం నుంచి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు? ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఇది. అట్లాగే వివిధ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏ ఉద్యోగం అయినా కూడా రైతు ఎప్పుడైతే వ్యవసాయం మీద నమ్మకం పెంచుకుంటాడో, వ్యవసాయం మీద ఎప్పుడు నమ్మకం కలుగుతుంది మనకి? వ్యవసాయం గిట్టుబాటు అయినప్పుడు. తెలంగాణలో వ్యవసాయానికి గిట్టుబాటు ఎప్పుడవుతుందంటే సరైన కరెంట్ ఉన్నప్పుడు, సరిగ్గా నీళ్లున్నప్పుడు. ఆ నీళ్ల అంశం అనేది మనం ఇప్పుడు ముందున్న మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్న ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఆ నీళ్లు మనం సాధించుకోవాలి. మన తెలంగాణ రైతాంగం అంతా ఇంకా కొన్ని తెలంగాణ వ్యతిరేక శక్తుల ఉచ్చుల్లో పడకూడదు. తెలంగాణ ఉద్యమం అంతా కొంతకాలం
మన తెలంగాణ పునరేకీకరణ రాజకీయ శక్తులు డెవలప్ కానంత వరకు వాళ్ళు చెప్పిందే విన్నాం. సో కాల్డ్ సమ్ ఇంటలెక్చువల్స్ బేసికలీ ఫ్రమ్ అదర్ పార్ట్, వేరే రాష్ట్రం పక్క రాష్ట్రం నుంచి వచ్చి మనకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మనకేం కావాలి, మన రైతులకు ఏం కావాలి, దాని గురించి ఆలోచించి మనమంతా సంఘీభావమై రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉంది. దీంట్లో రాజకీయాలకి తావే లేదు. అప్పుడే తెలంగాణ సమాజం అనేది బాగుపడుతుంది. తెలంగాణ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది అంటే రైతులు బాగుపడ్డప్పుడే తెలంగాణ సమాజం బాగుపడుతుంది. దానికోసం నన్ను పిలిచినట్టు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.